విశాఖ వాసుల అనుమానాల్ని ఆందోళనల్ని పోలీసులు పటాపంచలు చేశారు. శనివారం ఉదయం ఓ వ్యక్తి సిరుపురం కూడలిలో తిరుగుతూ అక్కడి పెట్రోల్ బంకు సహా పలు ప్రాంతాల్లో ఫోటోలు తీశాడని, భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో అనుమానంగా ఆందోళన చెందుతున్నామని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు, ఫోటోలపై పోలీసులు వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల మేరకు విశాఖ పోలీస్ కమిషనర్ బాగ్జీ ఆదేశాలతో పోలీసులు గస్తీ కాయగా అటుగా బస్సులో వెళ్తున్న ఆ వ్యక్తిని పిఎంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకోగలిగారు. ఏసీపీ అప్పలరాజు ఆయన్ను విచారించారు. బొబ్బిలి మండలం పక్కికి చెందిన పెంకి ప్రవీణ్ కుమార్గా ఆయన్ను గుర్తించారు. ప్రవీణ్ 2023లో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాడని, మతిస్థిమితం బాగోలేక అప్పుడప్పుడు ఇలా రోడ్లపైకి వస్తుంటాడని ఆయన కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. వెంటనే ప్రవీణ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఆయన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. మధ్యలో తాను వైజాగ్కు పిక్నిక్ కోసం వచ్చానని కూడా చెప్పడంతో పలు అనుమానాలు కూడా తీరిపోయాయి. ప్రవీణ్ విశాఖ వీధుల్లో అనుమానాస్పదంగా తిరిగినప్పటికీ ఆయన మానసికంగా బాధపడుతున్నాడని మాత్రం తేల్చారు. ఆయన్ను తీసుకువెళ్లేందుకు ప్రవీణ్ కుటుంబ సభ్యులు వస్తున్నారని పోలీసులు తెలిపారు. మొత్తానికి ప్రవీణ్ తిరిగిన ఫోటోలు మాత్రం వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేశాయి. వీటిని చూసే పలువురు ఆందోళన చెందారు. పోలీసుల వివరణతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.